నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ ఆంధ్ర. ఇక స్ట్రైట్గా మనం పాయింట్లోకి వస్తే తిరుమల లడ్డూ కల్తీ అంశం వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తుందనే అభిప్రాయం ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతుంది. జగన్ మాటలు ఒక విధంగా, వైవి సుబ్బారెడ్డి మాటలు ఇంకోలాగా పరస్పరం విరుద్ధంగా ఉన్నాయంటున్నారు. ఏపీలో ఒక మాట, ఢిల్లీలో మరో మాట మారిపోవడంతో వైవి సుబ్బారెడ్డి పైన జగన్ మండిపడుతున్నారు. తిరుమలలో జరిగిన కల్తీ లడ్డు వ్యవహారం ఇద్దరి మధ్య చెడింది అంటున్నారు. సిబిఐ సిట్ ఇచ్చిన నివేదికలో నెయ్యి కల్తీ జరిగిందని అయితే తేలింది. కెమికల్స్ ఉపయోగించిన నెయ్యిని ఉపయోగించినట్టుగా సిట్ తెలిపింది. జంతువుల కొవ్వు కూడా తక్కువ పరిమాణంలో కలిసి ఉండవచ్చు అని అంటున్నారు. జగన్ మాత్రం తనకి ఇవేమీ పట్టవు అన్నట్టుగా క్లీన్ చిట్ ఇచ్చిందని, అసలు కల్తీయే జరగలేదని పేర్కొంటున్నారు. క్లీన్ చిట్ అంటున్న జగన్ మాటలను ఖండించారు తన సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనేది నిజం, కల్తీ నిజమని సిట్టు సిబిఐ కూడా చెప్పిందన్నారు వైవి సుబ్బారెడ్డి. ఈ వ్యవహారంపైన అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన క్రమంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు అవాస్తవమని సిబిఐ సిట్ తేల్చింది అన్నారు. ఏ తప్పు చేయలేదు కాబట్టే సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై నేషనల్ మీడియాతో మాట్లాడారు టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు బాబాయ్ వైవి సుబ్బారెడ్డి. తిరుమల లడ్డూ కల్తీ జరిగినట్లు అంగీకరించారు టీటీడీ మాజీ చైర్మన్. సిబిఐ సిట్ ఛార్జ్షీట్లో అదే ఉంది అన్నారు. ముఖ్యంగా అధికారులు, థర్డ్ పర్సన్స్ అందరి పేర్లు కూడా ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో జగన్ ఒకలాగా, బాబాయ్ మరొకలాగా మాట్లాడటం పైన ఆ పార్టీ నేతలు అయితే షాక్ అయ్యారు. అబ్బాయి బాబాయికి ఎక్కడో చెడిందని కూడా వాళ్ళు చర్చించుకుంటున్నారు. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న కొందరు రాజకీయ నేతలు సాయిరెడ్డి మాదిరిగానే వైవి సుబ్బారెడ్డి కూడా వ్యవహరిస్తున్నారని, అందుకే దీనిపైన వివరణ ఇవ్వాలని అబ్బాయి వెంటనే బాబాయికి ఫోన్ చేశారని కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. వైవి సుబ్బారెడ్డి మాటలతో వైసీపీ నేతలు అడ్డంగా ఇరుక్కుపోయారనే అభిప్రాయాలు కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో ఏపీ ప్రభుత్వం పైన ఫిర్యాదు చేసి సానుభూతి సంపాదించామని బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఢిల్లీకి పంపిస్తే అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు జగన్ ఆగ్రహానికి ఆజ్యం అయితే పోసాయి. అసలు కల్తీనే జరగలేదని జగన్ గొంతు చించుకుని వాదిస్తూ ఉంటే, నెయ్యిలో కల్తీ జరిగిన మాట వాస్తవమే, కానీ అది అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది అని వైవి సుబ్బారెడ్డి నోరు జారడం జగన్కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది అంటున్నారు. తన ఇమేజ్ను కాపాడుకోవడానికి జగన్ పడుతున్న కష్టమంతా బాబాయ్ చేసిన ఒక్క మాటతో బూడిదలో పోసిన పన్నీరు కావడంతో జగన్ ఆగ్రహం పీక్స్లో ఉంది. ఇక ఈ పరిణామం పైన జగన్ తీవ్ర పదజాలంతో ఫోన్లోనే వైవి సుబ్బారెడ్డి పైన విరుచుకుపడ్డారని కూడా ఒక సమాచారం. కల్తీని ధృవీకరించడం ద్వారా పార్టీని ఆత్మరక్షణలో పడేశారని, వెంటనే తాడేపల్లికి వచ్చి తనను కలవాలని జగన్ హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. తన రాజకీయ ప్రయోజనాలకే గండి కొట్టిన బాబాయికి జగన్ ఎలాంటి చికిత్స ఇస్తారో అని వైసీపీ కేడర్ భయంగా చర్చించుకుంటున్నారు. జగన్ లోపల రగిలిపోతున్న ఆ కోపం రీసెంట్గా జోగి రమేష్ ఇంటికి వెళ్ళిన సమయంలో చాలా స్పష్టంగా కనిపించింది. పర్యటన ఆద్యంతో మొహం మార్చుకుని తీవ్ర అసహనంతో ఉన్న జగన్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాబాయ్ అయినా మావయ్య అయినా తన మాటకు ఎదురు చెప్తే జగన్ సహించరని వివేక్ విషయంలో ఏం జరిగిందో గుర్తు చేస్తున్నారు ప్రత్యర్థి. అండ్ వైవి సుబ్బారెడ్డి చేసిన ఈ చిన్న పొరపాటు జగన్ రాజకీయ వ్యూహాన్ని ఏ మేరకు దెబ్బతీస్తుందో వేచి చూడాలి. ఢిల్లీ పర్యటనలో బాబాయ్ కామెంట్స్ ఆయన రాజకీయ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయి అంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించి లడ్డూ వివాదాన్ని సమగ్రంగా పరిశీలించేందుకు 3 మంత్రులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ అయితే నిర్ణయించింది. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్తో కమిటీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది సర్కార్. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలు ఏపీ రాష్ట్ర రాజకీయాలను అయితే బాగా వేడెక్కించేశాయి. ఈ వ్యవహారం పైన పాలక ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతూనే ఉంది. ఈ వ్యవహారం నేషనల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోయింది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు రోజా, జోగి రమేష్ మధ్య జరిగిన అంతర్గత సమావేశం వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయ్యి వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రోజా మాట్లాడుతూ, తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, యేసయ్య నుంచి తిరుపతి వెంకటేశ్వరుడి వరకు ఏం చేశామో అన్న భయం అందరిలోనే ఉంది. బయటకి మాత్రం బింకంగా మాట్లాడుతున్నాం, కానీ నిజంగా తప్పు చేస్తే ఊరుకుంటారా అని ఈ విషయం జనాలకు బాగా అర్థమవుతుంది అని చెప్పినట్టుగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి జోగి రమేష్ ఈ అంశాన్ని నేషనల్ మీడియా చాలా బాగా కవర్ చేసింది. ఇది ఇప్పటికే నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్లో కూడా దీనిపైన మాట్లాడుతున్నారంటూ పరిస్థితి తీవ్రతను ప్రస్తావించారు. ఈ క్లిప్ బయటకు రావడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం మద్దతుదారులు ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ మాటలతో లడ్డూ కల్తీ వ్యవహారంపై వైసీపీ నేతల్లోనే ఆందోళన, భయం చాలా స్పష్టంగా కనిపిస్తుందన్న ప్రచారం కూడా మొదలైంది. మొత్తం మీద లడ్డూ కల్తీ విషయంలో వైసీపీ అడ్డంగా బుక్ అయింది.
ఇది ఇవాళ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కమెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలి మీకు తెలుసు కదా, వైబ్రెంట్ ఆంధ్రాని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.